మళ్ళీ వాడటం మొదలుపెట్టారు. వాడటం అంటే వాళ్ళ వాడటం వేరే రకంగా ఉంటుంది వాడకం. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు ఆ ఫోటో. దాంట్లో భాగంగానే ఈ డిష్యూమ్ వ్యవహారం. నక్సలైట్స్కి సమర్థించి విద్వేషాలు రెచ్చగొడుతున్న ఒక యూట్యూబర్కి ఫండింగ్ ఇచ్చి మేనేజ్ చేస్తూ, ఇప్పుడు వాక్ స్వాతంత్రం అంటే అది కాదు, ఆర్టికల్ 19(1) కాదు, ఆర్టికల్ 19(2) కూడా మాట్లాడాల్సి ఉంటుంది. ఆ చేయి చేసుకున్న వ్యక్తి మీద ఏమన్నా మరి యాక్షన్ తీసుకున్నారా? విచారణకి పిలిచారా? కౌన్సిలింగ్ చేశారా? మరి అట్లా వదిలేస్తారా? అంటే ఎస్టీల పట్ల చిన్న చూపా, మహిళల పట్ల చిన్న చూపా? నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ప్రస్తుతం ఒక గిరిజన మహిళని, వైసీపీ నాయకురాలు, ఒంగోలు ప్రాంతానికి చెందిన గిరిజన నేత, ఆ మహిళా నాయకురాలని అదే పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి, శివకుమార్ అనే వ్యక్తి చేయి చేసుకొని చాలా దారుణం కొట్టాడు. దీనికి కారణం ఏంటంటే, ఈవిడికి వాళ్ళ భార్యకి పడదు. కొట్టిన వ్యక్తి భార్యకి ఈ మహిళా నాయకురాలు, గిరిజన మహిళా నాయకురాలు ప్రసన్న ఆవిడ పేరు. అయితే ఆ పార్టీ కార్యక్రమాల్లోనే పాల్గొన్నప్పుడు కాలు తొక్కిందంట. ఆ కాలు ఎందుకు తొక్కామ్మా అంటే, భర్త వచ్చి చేయి చేసుకొని చాలా హార్ష్గా బిహేవ్ చేశాడు. అయితే దీని తర్వాత ఆవిడ సోషల్ మీడియా వేదికగా తన సమస్యని గోడి వెళ్ళబోసుకుంది. బాగా వైరల్ అయింది అది. తర్వాత తన కుమారుడు, ఎవరైతే ఈ బాధిత మహిళ ఉందో, ఎస్టీ నాయకురాలు ప్రసన్న, ఆవిడ కుమారుడు మదన్ అనే అబ్బాయి ఈ శివకుమార్ మీద చేయి చేసుకున్నాడు. అయితే ఈ ధర్మిల ఆవిడని సోషల్ మీడియాలో నుంచి మొత్తం రిమూవ్ చేశారు. ఆవిడ తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసింది. అంటే నిద్ర మాత్రలు మింగి ఈరోజు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంది. నిజంగా మహిళలకి వైసీపీ ఇచ్చే ప్రాధాన్యత ఇదేనా అనేది ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు రెండు రకాల పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడవచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన ఘటన లేదా దుర్ఘటన జరిగిన నేపథ్యం ఏంటంటే, జూలై 8వ తారీఖు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు. ఇది చాలా దురదృష్టకరమైన అంశం. జయంతి జరుపుకోవటం వేరు, నివాళులు అర్పించవచ్చు. కానీ అదే రోజు డిష్యూమ్ ఆడవారి మీద వైఎస్ఆర్సీపీ నాయకులు చేయి చేసుకోవటం అనేది వైఎస్ ఆత్మ క్షోభిస్తుంది. అంతే అంటారా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ వైఎస్ రాజశేఖర రెడ్డిని ఇనీషియల్గా వైఎస్ఆర్సీపీ స్టార్ట్ చేసిన కొత్తలో ప్రధానంగా ఫోకస్ చేసుకున్నారు. అంటే మెయిన్ ఫోకస్ అదే. ఎందుకంటే ఆయనకు సంబంధించిన అభిమానులు లేదా ఆయన మరణాంతరం సానుభూతి వ్యవహరించిన వారు గంప కొత్తగా ఓట్లు బ్యాంక్కి రావటం కోసం. ట్రూ, కరెక్ట్. కాలక్రమంలో మీరు అవునన్నా కాదన్నా ఒక అధికారంలోకి వచ్చినప్పుడు ఆ రాజశేఖర రెడ్డి ఫోటోను కూడా మాయం చేశారు, కనపడకుండా చేశారు, కనుమరుగైపోయింది. అంటే ఇంక అక్కర్లా అయిపోయిందిగా, అవసరం అయిపోయింది, యూజ్ అండ్ త్రో. కానీ విచిత్రంగా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఉన్న నేపథ్యం, పరిస్థితి ఇది. అగమ్య గోచరంలో పార్టీ ఉన్న నేపథ్యంలో మళ్ళీ దివంగత నేత ఫోటో మీద పడ్డారు, మళ్ళీ వాడటం మొదలుపెట్టారు. వాడటం అంటే వాళ్ళ వాడటం వేరే రకంగా ఉంటుంది వాడకం. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు ఆ ఫోటో. దాంట్లో భాగంగానే ఈ డిష్యూమ్ వ్యవహారం ఒకటి. రెండోది, మీరు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళలకి గౌరవం, అది మనకి అంటే ప్రసంగంలో కొంతమంది పెద్దలు చెప్పిన అంశాలు తీసుకున్నట్టే, చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ప్రముఖులు, ఎవరికైనా రెస్పెక్ట్ అనేది ఇంట్లో జరుగుతున్న వ్యవహారాన్ని బట్టి సమాజంలో రెస్పెక్ట్ ఉంటుంది. వాస్తవం. ఇంట్లో తల్లిని చెల్లిని ఎలా చూసుకుంటున్నాను నేనని నా రెస్పెక్ట్ సమాజంలో రిఫ్లెక్ట్ అవుతుంది. చాగంటి కోటేశ్వరరావు గారు మహానుభావులు చెప్పిన వ్యాఖ్యలు నిజం సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల పట్ల గౌరవం ఉందా లేదా అని అంటే, మరి తల్లిని ఏం చేశారు, చెల్లిని ఏం చేశారు, సునీతమ్మ ఇంకొక చెల్లిని ఏం చేశారు, మరి సునీతమ్మ బాబాయ్ కూతురు, ఆమె మ్యారేజ్, జగన్ రెడ్డి మ్యారేజ్ ఒకే రోజు జరిపించారు పెద్దలు, అప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి. మరి బాబాయ్ కూతుర్ని ఎలా చూసుకున్నాడు, సొంత చెల్లెల్ని ఎలా చూసుకున్నారు అనేది ప్రత్యక్ష నిదర్శనం. రెండో ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే, ఇప్పుడు మీరు ప్రస్తావించిన దుర్ఘటన, ఈ ప్రసన్న అనేది ఆ పార్టీకి సంబంధించిన నాయకురాలు, ఎస్టీ విభాగానికి సంబంధించిన అధ్యక్షురాలు. వేరే పార్టీ వాళ్ళు కొట్టారంటే కొంత ఏదన్నా సమర్థించుకోవచ్చు. కానీ ఇటువంటి వ్యవహారం జరిగినప్పుడు ఒక పార్టీ అధికారం లేకపోయినా కూడా పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అఫ్కోర్స్ ఆయన వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు చాలా సందర్భాల్లో ఈయన పరామర్శించారు కదా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు. అంటే తెనాలి గంజాయి బ్యాచ్ని పరామర్శించాడు, జైలుకి వెళ్ళి అక్రమాలు చేసి జైలు జీవితం గడుపుతుంటే వాళ్ళకి ఓదార్చాడు, వాళ్ళ ఆడవాళ్ళకు ఓదార్చాడు నెత్తిని చేయిపెట్టి. ఇటీవల కాలంలో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించి నక్సలైట్స్కి సమర్థించి విద్వేషాలు రెచ్చగొడుతున్న ఒక యూట్యూబర్కి ఫండింగ్ ఇచ్చి మేనేజ్ చేస్తున్న ఒక యూట్యూబర్కి ఫండింగ్ ఇచ్చారా? ఎస్, ముఖ్యమంత్రి గారు చెప్పారు పబ్లిక్లో. అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది అంటే ఒకటి. రెండోది, నేను ఈ మాట అంటానికి సమర్థించుకుంటుంది ఎందుకంటే, ఇప్పుడు పోలీసు వాళ్ళు రావణ్ మీద రిమాండ్ రిపోర్ట్ 20 pages, ఆ 20 pages రిమాండ్ రిపోర్ట్ నా దగ్గర ఉంది, నేను డీటెయిల్డ్ స్టడీ చేశాను. ఎస్టాబ్లిష్ అయింది ఆ రిమాండ్ రిపోర్ట్లో డీటెయిల్డ్గా వై
రావణ్ కేసులో ఉపా చట్టం అట్రాక్ట్ అయింది అనే దానికి ప్రైమా ఫేసి దే హ్యావ్ ఎవిడెన్సెస్ అది ఉంది కాబట్టే ఈయన చేసిన వీడియోస్ చేయకూడని వీడియోస్ ఏదైతే ఉన్నాయో డిలీట్ చేశారు. కానీ పోలీసు వాళ్ళు రిట్రైవ్ చేశారు, వాళ్ళ దానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఉపా చట్టం ఎట్లా పెడతారు, ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఉపా చట్టం పెడతారా అని వాళ్ళు అడిగారు. పొన్న వాళ్ళు కూడా అదే అడిగారు. విమర్శించినందుకు పెట్ల, పవన్ కళ్యాణ్ని తిట్టినందుకు పెట్ల, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడ్డారు కాబట్టే ఉపా చట్టంలో సెక్షన్ 13 అండ్ సెక్షన్ 39 పెట్టారు. ఇప్పుడు వాక్ స్వాతంత్రం అంటే అది కాదు, ఆర్టికల్ 19(1) కాదు, ఆర్టికల్ 19(2) కూడా మాట్లాడాల్సి ఉంటుంది. ఇంకొక అంశం ఈ విషయం కూడా వచ్చింది కాబట్టి చెప్తున్నా, నార్మల్ కేసెస్లో జైల్ ఈజ్ రూల్ అనేది ఉంటుంది. ఉపా చట్టంలో ఏంటంటే అసలు బెయిల్ ఇవ్వకూడదని ఉంటుంది, బెయిల్ ఇవ్వడానికి సాధ్యం కాదు, అది పెట్టారు. సో ఇప్పుడు ప్రసన్నకి ఈ పరిస్థితి ఏర్పడింది, వాళ్ళ నాయకురాలు కదా, మరి ఆమెని పరామర్శించాలి కదా. ఇదే రావణ విషయంలో వాళ్ళ కొలీగ్ ఒక ఆమె గమన ఒక ఆమెని నెత్తి మీద చేపెట్టి ఆశీస్సులు ఇచ్చాడు, ఎయిర్పోర్ట్లో. అవును, ఇచ్చాడు. మరి ఆ కేసు ఏంటి అసలు? ఉప చట్టంలో ఉన్నటువంటి కేసు. అటువంటి వాళ్ళకి సమర్థన, దీవెనలు, ఆశీస్సులు ఇచ్చాడు. మరి వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎస్టీ నాయకురాలుగా ఉన్న మహిళని ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేయి చేసుకుంటే మరి పరామర్శించాలా, ఓదార్చాలి కదా. ఆమె ఆత్మహత్య చేసుకునేంత దారుణమైన ఫ్రస్ట్రేషన్కి, ఎందుకు డిప్రెషన్కి వెళ్ళిపోయింది? అంటే హాస్పిటల్కి వెళ్ళలేదు సరికదా, కనీసం ఫోన్లో కూడా పరామర్శించడం నైతిక బాధ్యత కదా. సో ఇటువంటి ఎగ్జాంపుల్స్ గతంలో దళిత డ్రైవర్ హత్య కేసులో మరి ఎవరిని సమర్థించాడైనా? వాళ్ళ భార్యను ఏమన్నా ఓదార్చాడా? నిందితుడిని సమర్థించాడు. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మనం స్పష్టంగా ఏం ఎస్టాబ్లిష్ అవుతుంది, జగన్ రెడ్డి గారి మనస్తత్వానికి ఇవన్నీ ఒక ప్రతీకగా నిలుస్తున్నాయి. మొదల నుంచి ఆయన పందా అదే, ఇప్పుడు అదే, ఎప్పుడు అదే అని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. నేను చెప్పింది కాదు, షర్మిలమ్మ అంది ఇటువంటి అన్న ఎవడికి ఉండొద్దని, చాలా ఆవేదనతో చెప్పింది. మరి వాళ్ళే చెప్తున్నప్పుడు ఇంకా నేను ప్రత్యేకంగా ఆయన గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఎగ్జాంపుల్స్ కావాల్సినన్ని మన కళ్ళెదురుగా ఉన్నాయి. సో ఇటువంటి పంథాలో ఉన్న నాయకులకి అసలు రాజకీయ పార్టీ నడుపుతూ ప్రజల బాగోగులు చూసే అవకాశం ఉంది అసలు ఎక్కడ ఉంది? ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు బికమ్ ఎ లీడర్, పొలిటికల్ లీడర్. ఇట్స్ క్లియర్. ఇంట్లో వాళ్ళ మహిళల పట్ల ఆయనకున్న దృక్పథం ఏంటి? మహిళలని వాళ్ళ నాయకుల చేత బూతులు తిట్టిస్తే వాళ్ళని సమర్థించిన ఈ మనిషి వాళ్ళ నాయకురాలు ఎస్టీ లీడర్గా ఉన్నటువంటి ప్రసన్న ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు మరి చప్పుడు చేయట్లేదు, ఎందుకు ఓదార్చట్లేదు? భరోసా ఇవ్వాలి కదా. ఆ చేయి చేసుకున్న వ్యక్తి మీద ఏమన్నా మరి యాక్షన్ తీసుకున్నారా? విచారణకి పిలిచారా? కౌన్సిలింగ్ చేశారా? మరి అట్లా వదిలేస్తారా? అంటే ఎస్టీల పట్ల చిన్న చూపా, మహిళల పట్ల చిన్న చూపా? వాట్స్ హ్యాపెనింగ్? అతనికే సమర్థనీయంగా బిహేవ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇది ఏ విధంగా కరెక్ట్ అండి? ప్రతి సంఘటనలో మనకి వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో అన్ని విషయాల్లో కూడా మనస్తత్వం అనేది ఫోకస్ అవుతుంది ప్రజల్లోకి. సో ఈ విధమైన ఆలోచన ఉండటం వల్ల ప్రజాదరణ కోల్పోయే అవకాశం ఉంది. మహిళల పట్ల ఆయనకున్న దృక్పథానికి ఒక ఎగ్జాంపులే ఈ ఒంగోలులో జరిగినటువంటి ఆ ప్రసన్న ఆత్మాహుతి వ్యవహారం అనేది స్పష్టంగా తెలియవస్తూ ఉంది. సార్, ఇక్కడ మీరు ఇందాక సునీత గారి గురించి ఒక మాట మాట్లాడారు. అయితే నా సందేహం ఏంటంటే, సునీత గారు క్రిస్టల్ క్లియర్గా అవినాష్ రెడ్డి ఆ నిందితులతో చేసినటువంటి ఆ ఫోన్ గూగుల్ టేక్అవుట్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ఇదిగో అవినాష్ రెడ్డికి సంబంధం ఉంది, వాళ్ళ నాన్నకి సంబంధం ఉంది, ఇదిగో ఈ టైంలో హత్య జరగడానికి ముందు తర్వాత ఫోన్ కన్వర్జేషన్ ఉంది అని చెప్పి తను ఫోన్ నెంబర్తో సహా డిస్ప్లే చేసింది. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం మా బాబాయ్ అని రాజకీయానికి వాడుకొని, చెల్లెమ్మ ఇదిగో నువ్వు నిజాలు చెప్పావు, నేను యాక్షన్ తీసుకుంటానని కానీ కనీసం అవినాష్ రెడ్డిని ఒక మాట లేదు, ఈమె కనీసం ఓదార్పు మాట కూడా చెప్పలేదు. అసలు ఆ కేసు ముందుకు వెళ్లకుండా నీరు కార్చింది జగన్ రెడ్డి. సిబిఐ ఎంక్వైరీ జరగకుండా చేసింది జగన్ రెడ్డి. నిందితులకి ప్రొటెక్షన్ ఇచ్చింది జగన్ రెడ్డి అని సునీతమ్మే చెప్పింది వాళ్ళ చెల్లెలు. అది మనం చూసాం కూడా కళ్ళారా. సో ఎక్కడ ఉంటుందండి ఆయనకి మహిళల మీద ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్గా చూడవలసి వస్తుంది. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇటువంటి జరిగితే ఆయన మెంటాలిటీ కనిపిస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది అంటే నిజంగా సొంత కుటుంబ సభ్యులు ఇందాక సార్ చెప్పినట్టుగా చాగంటి గారి ఆ కొటేషన్ కూడా ఉటంకిస్తూ చెప్పారు. సొంత చెల్లెళ్ళు షర్మిల కానీ అలాగే సునీత గారు కానీ వీళ్ళిద్దరికీ న్యాయం చేయలేదు, తల్లికి చేయలేదు. కానీ రాష్ట్రంలో మహిళలకు కానీ ప్రజలకు కానీ ఎందుకు చేస్తారు అనేది సార్ క్లియర్గా వివరించారు. ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.